ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ ఆర్థికంగా కొద్దిగా అవసరాలు ఉంటాయి. అవన్నీ కూడా అధిగమిస్తూ మనందరితోటి అంటే భక్తులతోటి సహకారాలు తీసుకుంటూ వారు గత 15 సంవత్సరాలుగా నిరంతరము ఈ కృషి చేస్తున్నారు. దాంతోపాటు మనం చూస్తున్నాం మన మందిర పరిస్థితి ముందే విధంగా ఉండేది, ఇప్పుడే విధంగా ఉండేది. మంత్రులు గారు వచ్చిన తర్వాత దాదాపు ఆయన చాలా నిష్ఠతోటి గుడి డెవలప్మెంట్స్ గురించి కూడా చాలా కష్టపడి ఒక రూపానికి తీసుకొచ్చారు ఇక్కడ. కాబట్టి మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు క్యాలెండర్ కూడా ఆవిష్కరించే సమయం వచ్చింది. ఇప్పుడు క్యాలెండర్ కూడా వారు ఆవిష్కరిస్తారు. ధన్యవాదాలు. ఈరోజు బోయినపల్లి కంటోన్మెంట్ వార్డ్ నెంబర్ 1లో గోలశంకర్ గుడిలో మన అయ్యగారు రాధాకృష్ణ గారు గత 15 సంవత్సరాల నుండి క్యాలెండర్లు న్యూ ఇయర్ క్యాలెండర్ అభిషేకాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు పంతులు గారికి కోఆపరేట్ చేయాలి, ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ గుడి. ఇది ప్రతి సోమవారం మీరు వచ్చి విలువపత్రి ఎక్కించి ఒక చెంబు నీళ్ళు పోస్తే శివయ్య మీద అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు స్వామి. కాబట్టి జై శ్రీరామ్. జై శ్రీరామ్. మందిరం న్యూ బోయినపల్లిలో కొన్ని 170 సంవత్సరాల నుంచి గుడి డెవలప్మెంట్ అయింది. ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి. పండరి రాధాకృష్ణమూర్తి గారు 19 ఏళ్ళ నుంచి ఇక్కడనే పూజారిగా నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత కొద్దిగా డెవలప్మెంట్, పూజలు, భక్తులు జనాలు కూడా పెరిగిండ్రు. ఇక్కడ కార్యక్రమం ఏంటంటే మహాశివరాత్రి, శివ కళ్యాణము, హోమాలు, గణపతి ఉత్సవాలు, ఊరేగింపులు, కార్తీక మాసంలో లక్ష దీపోత్సవాలు కార్యక్రమం. ఒక 300 మంది మహిళలంతా కలిసి ఆ దీపాలు ముట్టిస్తారు. లోకల్ లీడర్స్ కూడా పాల్గొని అందరు జయప్రదం చేస్తారు. భక్తులంతా పాల్గొని దీని కార్యక్రమం. నేను దీనికి వైస్ ప్రెసిడెంట్గా రాయల సాయి కిషన్ గారు, మన కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. కొద్దిగా అందరు కోఆపరేటెడ్స్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కలరింగ్ జరుగుతుంది, లైటింగు, నిత్య ప్రసాదము, పూజలు జరుగుతాయి. ప్రతి నెలలో అయ్యగారు అవధానం జరుగుతుంది. పెద్ద వేద పండితులు మెదక్కి వెళ్ళి, కరీంనగర్కి వెళ్ళి, సిద్దిపేటకి వెళ్ళి, ఎక్కడికెళ్ళి బయటకు వెళ్ళి వచ్చి ఇక్కడ అవధాన ప్రోగ్రామ్స్ ఇస్తారు. వాళ్ళు ప్రసంగించి చాలా చక్కగా మాకు అంత భక్తులకు తెలియజేస్తారు. వాళ్ళు దేవాలయంలో గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయంలో పూజలు చేయడం జరిగింది. నిరంతరం ఆధ్యాత్మికం, సాహిత్యం, భక్తి సాహిత్యం, భక్త సాహిత్యం ఇలా అనేక విధాలుగా మనం ఆలయంలో మన సంప్రదాయాలు, సంస్కృతి 10 మందికి తెలియపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఇక్కడ పూజలు, హోమాలు, అభిషేకాలు, అనంతరం శివరాత్రి, వినాయక చతుర్థి, దసరా నవరాత్రి ఉత్సవం ఇలా వీలైనంత వరకు మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఈ క్యాలెండర్ అనేది తెలుగు సంబంధించినటువంటి ఒక పంచాంగం. పంచాంగంలో తిథివార నక్షత్రకరణం ఇవన్నీ కూడా మనం ఒక క్యాలెండర్ రూపకంగా చేసి ఆలయానికి చేసే భక్తులతో పాటు వివిధ ప్రాంతాలలో వివిధ దూరం ఉన్నటువంటి సాహితీ మిత్రులు, కవులు, కళాకారులు, అవధానులు, శతావధానులు, పండితులు అందరికీ కూడా ఈ క్యాలెండర్ అనేది వారికి చెందుతుంది. కాబట్టి ఇక్కడ మనం దాంట్లో ఉండేటువంటి ఆలయం యొక్క విశిష్టత, ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ సిద్దిపేటలో కూడా చంద్రమౌళీశ్వర స్వామి, లలితాచంద్రమౌళీశ్వర స్వామి క్షేత్రం నిర్మాణం చేయడం జరిగింది. ఆలయంకు సంబంధించిన విషయాలు కూడా ఇందులో పొందుపరిచి మనం సమాజానికి అందిస్తున్నాం. అంటే కేవలం అక్కడ ఆలయం, ఇక్కడ ఆలయం కాకుండా మనం నిరంతరం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివిధ ప్రాంతాలలో, అంటే కాశీలో ఒకసారి జ్యోతిర్లింగ క్షేత్రం మనం ఎన్ని శివాలయాలు కట్టినా, ఎన్ని శివాలయాల్లో పనిచేసినా కానీ కాశీ క్షేత్రం అనేది శివుడి యొక్క మనోసంకల్పం చేత నిర్మితమైనటువంటి ఆలయం. ఆ ఆలయంలో శంకరుడు కొలువై తీరి పార్వతి, విశాలాక్షి, అన్నపూర్ణ సమేతంగా అక్కడ ఎప్పుడు నిరంతరం కూడా సంచరిస్తూ ఉంటారు. అట్లా జ్యోతిర్లింగ రూపకంగా వచ్చినటువంటి స్వామి మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలువబడుతున్నటువంటి స్వామి కాశీ క్షేత్రంలో నిక్షిప్తమై ఉంటాడు అని మనకు కాశీఖండం చెప్తుంది. క్షేత్రాలలో మనకు అది బోధిస్తుంది. కాబట్టి కాశీకి మించినటువంటి శైవ క్షేత్రం మరొకటి ఈ భూప్రపంచంలో లేదు అనేది ఒక నానుడి. కాబట్టి
మనం ఎన్ని ఆలయాలు నిర్మాణం చేసినా ఎన్ని ఆలయాలలో పూజలు చేసినప్పటికీ కూడా కాశీ క్షేత్రం శివుడి యొక్క మనోసంకల్పం చేత నిర్మితమైనది కాబట్టి ఎన్ని ప్రళయాలు వచ్చినప్పటికీ భూకంపాలు వచ్చినప్పటికీ కూడా కాశీ క్షేత్రం చెప్పు చెదరది అని యుగాల నాటి క్రితం చెప్పినటువంటి మాట. అంటే పూర్వం కాశీ క్షేత్రం ఎప్పటిది? కాశీ క్షేత్రం అంటే కృతయుగం నాటిది. కృతయుగం అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఆలయం ఇప్పటికీ కూడా అదే విధంగా పొంగు బంగారం భక్తులకు కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా నేను ఎన్నోసార్లు అక్కడ కాశీ క్షేత్రంలో కూడా యజ్ఞం చేయడం జరిగింది, అభిషేకాలు చేయించడం జరిగింది, రామేశ్వరంలో చేయించడం జరిగింది. ఇటు ఉజ్జయిని క్షేత్రం, ఓంకారేశ్వర క్షేత్రం, వైద్యనాథ్ జ్యోతిర్లింగంలో కూడా గతంలో పూజలు నిర్వహించారు. అన్ని శైవ క్షేత్రాలలో శక్తి క్షేత్రాలలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. సాహిత్య కార్యక్రమాలకు పొందు లేకుండా ప్రతి మాసం ఏదో ఒక సాహిత్య సభ ఎక్కడో ఒక చోట, ఎక్కడ వీలుంటే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆయా కార్యక్రమాలు కూడా రూపొందించుకుంటున్నాము, చేస్తున్నాము. వీలైనంత వరకు మనకు శక్తి ఉన్నంతసేపు భగవంతుడు మనకు ఎన్ని రోజులు ఎంతవరకు మనకు ఈ జీవితం అనేది ఆయన ఇస్తారో ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మకు మనం చేస్తున్నటువంటి కృషి చాలా తక్కువ. ఏమన్నది మనము మానవులందరూ ముక్తి చెందుటకు మహాభారతంలో ఒకటే చెప్పాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఒకటి బోధన చేశాడు. ధర్మరాజు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే ఆయన సిద్ధార్థమై వనపర్వం అయిపోయిన తర్వాత అరణ్యపర్వం చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఏమంటే మరి మానవులకు జీవనకు ఎలా అవుతాడు, ముక్తి ఎలా లభిస్తుంది, మానవులందరికీ ఏం చేసే వారికి ముక్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించారు, అడిగారు. అడిగినప్పుడు వ్యాసుడు అంటే మనకు దేవుడు ఎవరో తెలియదు, శివుడు అంటే ఎవరో తెలియదు, కృష్ణుడు అంటే ఎవరో తెలియదు, ఏ దేవుడు అంటే కూడా ఎవరో తెలియదు. వ్యాస మహర్షి నారాయణమూర్తి యొక్క అంశంతో జన్మించి ఆయన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలన్నింటినీ కూడా బయటకు తీసుకొని వచ్చినారు. అంటే రాముడు ఇలా ఉంటున్నాడు అనేటువంటి విషయం మనకు తెలియదు. తెలియాలంటే దానికి వాల్మీకి మూలం. వాల్మీకి మూలం అంటే ఆయన రామాయణం రచించింది కాబట్టి ఆ రామాయణంలో ఉండేటువంటి కథను మనం చరిత్ర నుంచి ఇప్పటి వరకు వస్తూ ఉంటుంది. అంటే పురాణాలు ఏదైతే దేవతలు ఏమేమి చేశారు, ఇప్పుడు మార్కండేయుడికి సంబంధించినటువంటి అంశం ఉన్నది, ఆంజనేయ స్వామికి సంబంధించిన అంశం ఉన్నది రామాయణంలో. కాబట్టి ఆ విషయాలు ఎలా తెలిసినాయి మనకు భావితరాల వరకు ఎలా తెలుస్తున్నాయి అంటే ఆ పురాణ ఇతిహాసాలన్నింటినీ బయటికి తీసుకొచ్చి తాళప్రతుల గ్రంథాల మీద ఉన్నటువంటి వాటిని పుస్తక రూపంకు ఆధునిక కవులు, కళాకారులు కూడా బయటికి తీసుకొని వస్తున్నారు. అంటే భగవంతుని యొక్క ఉనికిని మనకు తెలియజేయడానికి ఋషులు మనకు ఎంతో ఉపకరించారు. కాబట్టి మనం ఆ ఋషులను స్మరిస్తూ ప్రతి నిత్యంలో వారిని స్మరిస్తుండాలి. రామాయణ, భారత, భాగవతాల పురాణాలలో ఒక్కొక్క శ్లోకం, భగవద్గీత ఒక్కొక్క శ్లోకం కానీ మనం చదువుతూ ఉండాలి. చదవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉండేటువంటి జ్ఞానం అనేది మనకు తెలుస్తుంటుంది. దేవి భాగవతం కానీ, శ్రీకృష్ణ వ్యాస భాగవతం కానీ, శ్రీమద్ రామాయణం కానీ, శ్రీమద్ రాజ మహాభారతం కానీ ఇత్యాది పుస్తకాలన్నీ కూడా మనము అందులో సేకరణ తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి. మానవులకు జీవన్ముక్తులు ఎలా అవుతారంటే పురాణ పఠనం ద్వారా మనకు సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. తదుపరి ఒకటి చెప్తాడు వ్యాసుడు గారు, శ్రీకృష్ణుడు చెప్తాడు ధర్మరాజుడు ఏమంటే ఏం లేదు, మానవులకు ముక్తి కలగాలంటే ధర్మంతో సంపాదన చేసినటువంటిది ఏదైతే ఉన్నదో ధనం ఉన్నదో అందులో ఒక 10% భగవత్ కార్యక్రమాలను నివేదన చేయాలి, అంటే సమర్పణ చేయాలి. దీపం కానీ, ధూపం కానీ, కర్పూరం కానీ, నైవేద్యం కానీ, పూలు కానీ, పండు కానీ, ఇలా పూజా క్రియలన్నీ కానీ, దానధర్మాలు కానీ, వేదధారణాలకు కానీ, ఏమీ లేనటువంటి వారికి కానీ మనం అన్నపానీయాలను సమర్పణ చేసి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి అలా చేసినట్లయితే అంటే మానవుడు సంపాదించిన ధనంలో 10% ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. అలా